గంటల్లో నిరూపించాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తాం. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే పిఏల అల్టిమేటం. తమపై ఓ పత్రికలో వచ్చిన అసత్య ఆరోపణలు అవాస్తవమని ఎల్లారెడ్డి మండలంలోని వికేవి ఫంక్షన్ హాల్లో శనివారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే పిఏలు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిఏలు మాట్లాడుతూ, ఒక పత్రికలో మాపై వచ్చిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సదరు పత్రికా విలేకరి 48 గంటల్లో సరైన ఆధారాలతో నిరూపించాలని, లేనిచో పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. ఎన్నికల ముందు నుంచి ఎమ్మెల్యే వద్ద ప్రజలకు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మా ఎదుగుదలను చూసి ఓర్వలేక చెప్పుడు మాటలు విని పత్రికల్లో మాపై అసత్య ప్రచారాలు రాయడం మానుకోవాలని అన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే పిఏ పదవి నుంచి తప్పుకుంటామని రాజీనామా పత్రాన్ని చూపించారు. మేము చాలా సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్నామని, మాకు డబ్బులు తీసుకునే అవసరం లేదని వారన్నారు. ఇలాంటి వార్తలు రాయడం మమ్మల్ని ఎంతో కలిచివేసిందని, రాసే ముందు అన్ని ఆధారాలు ఉంటే రాయాలని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెన్నె లక్ష్మణ్, కూర్మ సాయిబాబా, గాయజుద్దీన్ మాట్లాడుతూ, ఈ మధ్య కొందరు పనిగట్టుకుని కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ నాయకులపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మేం చేసే మంచి పనులు చూసి ఓర్వలేక ఇలాంటి అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని, రాజకీయాలలో ఆరోపణలు, ప్రతి ఆరోపణలు సహజమని, ఇలాంటి దిగజారుడు రాజకీయం మానుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జెడ్పీటీసీ ఉషా గౌడ్, మొహమ్మద్ అజర్, ఖాద్రి, ఆరిఫ్, విద్యాసాగర్, నాగం గోపి, నాగం శ్రీనివాస్, తిరుపతి, సంతోష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేను సార్కు నమ్మిన పంటలాగా నేను పని చేసుకుంటూ వచ్చినాను. సార్ చేసిన ప్రతి సేవా కార్యక్రమంలో నేను ముందుండి సార్కు నేను సైడ్గా నేను ఉన్నాను. ప్రతి విషయంలో మీకు కూడా తెలుసు, పత్రిక మీకు అందరికీ మీరు అందరూ కూడా నన్ను చూస్తూనే ఉన్నారు. ఏం చేసినా, ఎక్కడ ఏమి చేసినా కానీ ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది. సో ఈరోజు కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా, లేకపోతే ఎవరైనా చెప్పారా అనేది నాకు సంబంధం లేని విషయం. అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిండు. నా కుటుంబం కూడా నన్ను ఈరోజు క్వశ్చన్ చేస్తుంది, నువ్వు ఎప్పుడు నిత్యం పని అని ఉండేవాడివి, ఈరోజు నీ గురించి రాస్తున్నారు అంటే నువ్వు ఏదో ఒక తప్పు చేస్తేనే వాళ్ళు రాస్తున్నారు కదా అనే క్వశ్చన్ వచ్చింది. సో నా ఆత్మాభిమానం దెబ్బతీసింది కనుక నాకు ఇమ్మీడియట్గా ఈ ప్రూఫ్ చేయాలి అంజన్ రెడ్డి గారు, మన తెలంగాణ రిపోర్టర్. లేదంటే మీ హెడ్ ఆఫీస్కి వచ్చాను, మీ హెడ్ ఆఫీస్ ముందైనా నేను ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఏం తప్పు చేసినా మీరు ప్రూఫ్ చెప్పేటప్పుడు నేను కూడా తప్పు చేసిన వాడికి ముందు అవుతాను. ఇప్పుడు మా సార్ దగ్గర అయినా కానీ నేను ఎన్నో సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసినా కానీ ఏమంటారంటే, మనం తప్పు చేయని పత్రిక వాళ్ళంతా రాసిరంటే ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి, లేదంటే మా ఉద్యోగాలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా రాస్తే ఉద్యోగాలకు కానీ, మా కుటుంబాలకు కానీ, మా బంధువులకు కానీ ఇవి చూసి రకరకాలుగా మా మీద వదంతులు వేస్తుంటారు. కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా లేనిపోని సందేహాలతోటి అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు, సో అందుకనే ఇవన్నీ ఇట్లా చేస్తున్నారని ఉంటుంది. సో దయచేసి మీకు మీ అంజన్ రెడ్డి గారికి చేతులెత్తి మొక్కుతున్నా, నా ప్రూఫ్ చేయమని కోరుతున్నాను. మీరు ప్రూఫ్ చేపిస్తే ఏదన్నా ఒకటి, మీరు అన్నిట్లలో మీరు అన్ని రాసినారు అందులో పత్రికలు. మా సార్ చేసే సేవా కార్యక్రమం మొదటి నుంచి మొదలు పెడితే, ఐ క్యాంప్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు విన్నేంత వరకు ప్రతి కార్యక్రమంలో నేను ఉన్నాను, మీ అందరికీ తెలుసు. ఏ దాంట్లో కూడా నేను 1 రూపాయి అవినీతి చేసినట్టు నిరూపిస్తే ఈ రిజైన్ లెటర్ ఇచ్చేసి మీ ముందు నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అంజన్ రెడ్డి గారు నిరూపించాలి. నా ఆత్మాభిమానాన్ని, నా కుటుంబం ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినాడు. అట్లే నా బంధువులు, కుటుంబీకులు కూడా అందరూ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, నువ్వేం తప్పు చేసినావని నీ పదే పిఏ అని పెడుతున్నారు అంటున్నారు. నేను సార్ నుంచి ఉన్నది నేను పిఏ నేనే కనుక నేను దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తే రాజీనామా చేస్తాను. ఏది నాకు ప్రూఫ్ చేపిస్తే. ప్రూఫ్ చేపించకపోతే మాత్రం నేను అన్ని రకాలుగా చర్య తీసుకుంటాను మన తెలంగాణ పేపర్ మీద. ఇది మాత్రం చాలా డేంజర్గా ఉంటుంది. నేనేం తప్పు చేసి నిరూపించవలసిందే పత్రిక మిత్రులను కోరుతున్నాను. ధన్యవాదాలు. రాత్రి పగలనక హాస్పిటల్ ఇక్కడున్న నాయకులకు మీరు కనుక్కోవచ్చు. బెడ్ కావాలన్నా ఏం కావాలన్నా మనం కంటిన్యూగా పని చేస్తామన్నాం. లేనిపోయిన ఏదో మా మీద చెప్పి ఏదో వీళ్ళు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు ఏదో ఒకటి. బట్ వీళ్ళ చేతిలో కాదు, మనం ఏం తప్పు చేయలేదు. నిరూపిస్తే ఇందాక చెప్పిన 48 అవర్స్ వాళ్ళకి టైం ఉంది, నిరూపించాలి. లేకపోతే మన తెలంగాణ ఆఫీస్ పంజాగుట్ట ఆఫీస్లో ఉంటుంది, పంజాగుట్టను ఉంటుంది. నేను ఆఫీస్ పోయి ఆ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను. 48 అవర్స్ టైం ఇస్తున్న అంజన్ రెడ్డి గారు. మీరు ఏదేదో రాసినారు కదా, ఒక్కొక్క రాత కూడా మీరు సమాధానం రేపు మార్నింగ్ వరకు 48 అవర్స్ అయిన తర్వాత మీరు దానికి ఆన్సరబుల్ ఉంటారు. లేకపోతే మీ మీద డిఫామేషన్ కేసు నేను పెట్టబోతున్నా. కొంచెం ఇది ఏముంది, మీరు 48 అవర్స్ అయిన తర్వాత మాకు క్లారిటీ ఇవ్వండి.